హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. 110 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకొచ్చారు శ్రీధర్ బాబు. అయితే అదే కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధు యాష్కి కూడా హాజరయ్యారు. కొంతకాలంగా సుధీర్ రెడ్డి, మధు యాష్కి మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో వివాదం పెద్దదైంది. ఎస్టీ కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీధర్ బాబు పర్యటనలో అందరూ ఎదురు పడటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రచ్చ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. 110 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు శ్రీధర్ బాబు వచ్చారు. అయితే అదే కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధు యాష్కి కూడా హాజరయ్యారు. కొంతకాలంగా సుధీర్ రెడ్డి, మధు యాష్కి మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో వివాదం పెద్దదైంది. ఎస్టీ కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సుధీర్ రెడ్డిపై ఈ కేసు నమోదు చేశారు. శ్రీధర్ బాబు పర్యటనలో అందరూ ఎదురుపడటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రచ్చ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో పెద్ద ఎత్తున అక్కడ తోపులాట చోటు చేసుకుంది.